చెల్లించుకుంటున్నాను. ఇంకా ముందు నా జీవితంలో కూడా మీరే తోడుగా ఉండము, సహాయం చేయము. దయగల తండ్రి, మరి ఈ సమయంలో బలహీనలను బలపరచము. కొద్ది సమయం లేక నీ వాక్యం ధ్యానించుకుంటుండగా నాయన మరి మాతోనూ వెంటనే బిడ్డలతోనూ మీరు మాట్లాడుతురండి. బలహీనరాలని బలపరచండి. నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నోటి బుర్రగా వాడుకొనుము. నీ తలంపుల చేత నింపుమని మీ సహాయం, నీ కృపకు, నీ అధికారమునకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుని వెదుకు వారికి దేవుడు ఏ విధంగా సహాయపడగలడు, ఏ మేలు చేయగలడు, ఆయన దేవుని వెదికే వారికి ఏమై ఉన్నాడు అనే దాని గురించి కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానించుకుందాము. దేవుని వెదకడము అనేది ఏంది అని అనుకుంటాం కదా. మనము దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని వెదకాల. ఎలా? ప్రార్థనలో దేవుని మనము ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మనకు జవాబిస్తాడు. జవాబు వస్తుంది, దాని ఏమంటారు? ప్రతిఫలం అంటారు. అవునే కదా. మన అక్కర తీర్చబడింది అనుకో, సహాయం దేవుడు చేశాడు, దాన్ని ఏమంటారు? ప్రతిఫలము అంటారు. దేవుడు మనకు ఫలం ఇస్తాడు. కనుక దేవుడు వెదికే వారికి దొరికేటువంటి దేవుడు. అందుకే మరి కొత్త నిబంధనలు మనం చూసుకుంటే మరి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును. కనుక ఆయన దొరికేటువంటి దేవుడు, తను వెదుకు వారికి ఆయన సమీపంగా ఉన్నటువంటి దేవుడు. కనుక ఏ జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏ దేవుడు ఉన్నాడు? మన దేవుడు సమీపంగా మనకున్నాడు. మన కష్టంలో మనకు సహాయకుడిగా ఉన్నాడు. మనకు తెలియని ఆపదల్లో, అపాయాల్లో ఆయన మనల్ని వెంటనే మనకుండి తన అదృశ్యస్తం ద్వారా మనల్ని ఆదుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక మన హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా మనం ఉంటామా? విశ్వాసం లేకుండా ఉండలేం కదా. మనం గత వారంలో చెప్పుకున్నాము, పిల్లలకు ఎవరి మీద విశ్వాసం, నమ్మకం ఉంటుంది? తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటుంది. కనుక మనం దేవుని మీద నమ్మకం ఉంచాల. విశ్వాసము అనేది అదెంతో ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా మనం ఉండలేం. ఏదైనా ఒకటి నమ్మితేనే దాన్ని మనము విశ్వాసంగా ముందుకు పోగలం. నమ్మకపోతే ఏదైనా చేయగలమా? చేయలేం. ఒక వ్యక్తిని నమ్మాలన్నా ఆ నమ్మకత్వం ఒక వ్యక్తి విషయంలో మనము మరి పర్లేదు అనిపిస్తేనే మనకు ఆ వ్యక్తి మీద ఏముంటుంది? నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కనుక ప్రభువు ఆయన నమ్మదగిన వాడు. కనుక ఆయన వెదికే వారికి దొరికేటువంటి దేవుడు. మరి ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు. కనుక ఇక్కడ ఏం చేయవచ్చు అంటే, దేవునికి ఇష్టడుగా మనం ఉండి ఆయన మరి వెతికినప్పుడు ఆయన మనకు దొరికేటువంటి దేవుడు, మనకు ఫలము దయచేసేటువంటి దేవుడు కూడా అని చెప్పొచ్చు. ఆయన మనకేమిస్తాడు? ఫలం ఇస్తాడు. జాగ్రత్తగా వెదకాల. ఈ యొక్క విశ్వాస వీరుల పట్టికలో ఎంతోమంది ఈ అధ్యాయంలో చేర్చబడినారు. వాళ్ళు ఎంతో విశ్వాసముతో దేవుని కొరకు జీవిస్తూ వచ్చినారు. వారి విశ్వాసము కలిగి ఉన్నారు కనుకనే ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల వీరులని చెప్పబడతా ఉంది. కనుక వారు దేవుని ఈ విషయంలో ఎంతో శ్రద్ధగా వెదికినారు, దేవుని కొరకు జీవించినారు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. మనం కూడా విశ్వాసంలో ఎలా ఉండాలా? దేవుని వెదికే వారంగా ఉండాలా. నేను రక్షించబడినాను కదా, ఈ మందిరానికి వెళ్తున్నా, ఏదో వాక్యం వింటున్నా, ఆరాధిస్తున్నా, అంతే ఇంకా సరిపోతుంది అనుకుంటున్నామా? మనం దినదినము దేవునిలో కొత్త సంగతులు మనం ఏం చేయాలా? వెదకాల. ఈరోజు మందిరానికి వెళ్తే ఏ మాటలు దేవుడు నాకు నేర్పిస్తాడో దానికోసం మనము శ్రద్ధ కలిగి రావాలా. కనుక వెదికే వారంగా ఉండాలా. ఏం నేర్చుకుందాము, ఇంకా దేవునిలో ఏం తెలుసుకుందాము అని. కనుక చాలామంది చాలా మీటింగ్లు, ప్రార్థనా కూడికలు చాలామంది మిస్ అవుతూ ఉంటారు. నిజంగా ప్రార్థన లేకపోతే విశ్వాసికి యొక్క జీవితంలో మనం ఎత్తబడలేం, ఆత్మీయంగా సిద్ధపరచబడలేం. నువ్వు ఎన్ని ప్రార్థనా కూడికలు ఎగరగొట్టినా, నువ్వు బైబిల్ స్టడీలోకి వచ్చినా, నువ్వు ఆరాధించినా అది కాదు. ఒక విశ్వాసికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన ఎట్లా చేస్తాం? విశ్వాసము ఉంటేనే ప్రార్థన చేస్తాం, అవునా కదా. విశ్వాసము ద్వారానే ప్రార్థన చేయగలుగుతాం. కనుక మనం ఏం చేయాలంటే ఏ సమయాన్ని కూడా పోగొట్టుకోకూడదు. దేవుని వెదికే విషయంలో శ్రద్ధ కలిగి వెదకాల. వెదికినప్పుడే దేవుడు దొరికేవాడు. ఎట్లా అంటే ప్రార్థనలో కానీ ఏదైనా మనం దేవుని విషయంలో మరి దేవుడు జవాబు ఇచ్చే విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఫలము దయచేసేవాడుగా ఉంటాడు, మన ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉంటాడు. కనుక దేవునికి ఇష్టలుగా మనము జీవించి దేవుని సన్నిధిలో మనము దేవుని వెతుకుతే ఆయన మనకు దొరికేవాడుగా ఉన్నాడు. తర్వాత మనకు ఫలము దయచేసేవాడుగా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో
22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో ఎలాంటి ఫలము దయచేస్తాడంటే 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. చెప్పండి, ఏముండాలంటే మనలో భయభక్తులు కలిగి దేవుని వెదకాల. అప్పుడే వినయమునకు ఏముంటుంది? ప్రతిఫలం. దేవుని వెదుకు వారికి ఫలము దయచేస్తాడు. ఏ ఫలం అంటే కింద ఐశ్వర్యమును, ఘనతయు, మరి జీవమును దాని వలన కలుగును. దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవుని శ్రద్ధగా మనం వెతికితే దేవుడు మనకి ఎలాంటి ఫలం ఇస్తాడు? ఐశ్వర్యం ఇస్తాడు. దేవుడిచ్చే ఐశ్వర్యము, ఈ లోకంలో మనం ఎంత ఐశ్వర్యము, డబ్బు, ఇల్లు, ఆస్తి అని సంపాదించుకున్న ఇది మన వెంట వస్తుందా? మనం తీసుకుపోతామా? ఏం తీసుకుపోలేము. ఓసారి మేము అక్కడ యాడికిలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన పోప ఏదో అంటారు, మరి ఆయన చనిపోయినాడు అనమాట. ఆయన ఎంత కోటీశ్వరుడు అంటే మొత్తం ఆయన ఉండే ఇండ్లు అన్నీ కూడా వజ్రాలు, ఆయన టెప్స్ అవంతా కూడా. అప్పుడు ఆ దినాల్లో నేను ఇది పేపర్కి వచ్చింటే నేను విన్నాను అనమాట. అంత కోటీశ్వరుడు. ఆయన ఇంట్లో ఉండేటువంటి అన్నీ కూడా బంగారుతో చేయబడినటివని అంత విలువ. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ బాక్స్లో పెట్టుకోపోయినప్పుడు ఆయన ముందు చెప్పాడంట, నా 2 చేతులు ఖాళీగా ఇట్లా బాక్స్ బయటికి 2 చేతులు ఇట్లా బయటికి పెట్టండి అని చెప్పాడంట. వాళ్ళకి అర్థం కాలే. బాక్స్లో నన్ను బయట మోసుకొని పోతారు కదా, అందరిని బాక్స్లో పడుకోబెట్టి మూత పెట్టుకుపోతారు. అట్లా కాకుండా నా 2 చేతులు ఖాళీగా ఇట్లా బయట పెట్టండి నన్ను తీసుకొని పోయేటప్పుడు అని చెప్పాడంట. దానికి ఏంది అర్థము? నేను ఎంత సంపాదించినా కూడా నేను ఏమి కూడా తీసుకుపోలే, అంత ఇక్కడే వదిలిపెట్టిపోతానా, నేను నా ఉట్టి చేతులతో పోతాండా అని అర్థం. కనుక మనము భూ సంబంధమైన వాటి కొరకు మనం ఈ ఫలం మనం పొందితే మనకు పరలోకంలో స్థానం ఉండదు. అందుకే ఆయన నా నీతిని రాజ్యమును వెదకాల. పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలంటే భయభక్తులు కలిగి ఈ లోకంలో దేవుని వెదకాల, శ్రద్ధగా వెదకాల. వెతికితే దేవుడు ఈ లోకంలో మనకు ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత కూడా ఇస్తాడు. దేవుని బిడలకు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కానే కాదు. అందుకే నేను విడవను ఎడబాయను అనేటువంటి వాగ్దానం ఇది. కనుక మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని శ్రద్ధగా వెదకాల. ఎలా వెతుకుతాము? భయభక్తులతో దేవుని వెదకాల. అప్పుడే దేవుడు మనకేమిస్తాడు? ఫలం ఇస్తాడు. ఏంటంటే ఐశ్వర్యము అనేటువంటి ఈ లోకంలో ఘనత దేవుడు మనకిస్తాడు. ఎవరైనా పలుకుబడి డబ్బు ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రులు, నాయకులు వస్తే ఏం చేస్తారు? చాలా రెస్పెక్ట్ ఇస్తాం కదా, కుర్జీలు వేస్తాం, చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర నిలబడతాం కదా. కనుక ఇది ఈ లోక సంబంధమైన మర్యాద, గౌరవమే. కానీ దేవుడు ఇచ్చేటువంటిది ఆ ఐశ్వర్యము, అది ఎవ్వరు తీసివేయలేంది. అది దేవుడు ఎప్పుడు చూడండి, ఎస్తేరుకు రాజు ఎడల ఏం కలిగింది? ఎస్తేరు ఎడల రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది. అది ఆ క్షణంలో అది జరిగింది. కనుక దేవుని బిడల విషయంలో ఎప్పుడు ఏ సమయంలో వారికి వచ్చే ఇబ్బందుల్లో మనం దేవుని శ్రద్ధగా వెదికి దేవుని మీద భయభక్తులు కలిగి మనం దేవుని కొరకు ఉంటే దేవుడు మనకి ఏ సమయంలో ఏం చేయాలో ఆయన ఆ విధంగా మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కనుక మనం ఏం నేర్చుకోవాలంటే మనం భయభక్తులతో దేవుని వెతికితే ఆయన మనకేమిస్తాడు? ఫలము దయచేసేటువంటి దేవుడు. చూడండి, రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చాలు. ఇక్కడ దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును ఏం జరుగుతున్నాయంట? సమకూడి జరుగుతున్నాయి. దేవుని ప్రేమించే వారికి ఇక్కడ దేవుని మనం వెదకాల. రెండవదిగా మనం దేవుని ఏం చేయాలా? ప్రేమించాలా. ఎంతగా ప్రేమించాలంటే ఆయన మనల్ని ఏం చేయబడు? తన ప్రాణము పెట్టినంతగా మన కొరకు తన ప్రాణం పెట్టాడు కదా, అంతగా మనల్ని ప్రేమించాడు. పాపినైన మనల్ని ప్రేమించాడు. నిత్య నరకానికి నాశనానికి పాత్రులైన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మనం పొందవలసిన శిక్షను తన మీద వేసుకుని ఆయన ప్రాణము పెట్టినాడు. కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించినాడు. కనుక నీవు నేను ఈ సత్యమును ఎరిగి ఏం చేయాలి? దేవుని ఎంతగా ప్రేమించాలి? మనము నిజంగా ప్రేమిస్తున్నామా? దేవుని అంతగా ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే మనం ఏ మీటింగ్ కూడా మిస్గాం, ఏ విషయంలో కూడా మనము వ్యతిరేకంగా ఉండము. దేవునికి అనుకూలంగా నడుచుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు. కనుక దేవుడు మరి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరిగించే దేవుడు. కనుక ఇది లేదు అది లేదు అని మనము కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే అంత ప్రేమ గురించే వ్రాయబడింది. ప్రేమ
కోపపడదు, ప్రేమ మత్సరపడదు, అమర్యాదగా నడుచుకోదు. అది ప్రేమ సహిస్తుంది, దీర్ఘశాంతం చూపిస్తుంది కదా, ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది. ఎన్ని వచ్చినా ప్రేమలో ఎన్నో ఉన్నాయి కదా. కనుక ప్రేమ అనేది అది దేవునికే చెల్లు. మన ప్రేమ స్వార్థమైంది. మనకు నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ప్రేమించాం. అవునా కదా. మనకి ఇప్పుడు రెండుసేపు మనకు కొద్ది రోజుల వరకు మనకు నచ్చినారంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్తాం. ఒక చిన్న మిస్టేక్ ఏదైనా వాళ్ళ గురించి జరిగిందంటే ఇంకా ముఖం చాటేసి వాళ్ళ గురించి లేనట్టు అన్నీ చెప్పేస్తాం ఇంకా. అవునా కదా. దాని ప్రేమ అంటారా? దాని స్వార్థం అంటారు. కనుక దేవుని యొక్క ప్రేమ అది స్వార్థం లేనిది. అది నిస్వార్థమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనం దేవుని ప్రేమించే విషయంలో ఎంతగా ప్రేమించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన తను దేవుడినని అనుకోకుండా ఈ లోకంలో మన కొరకు ఒక కుమారుడిగా, రిక్తునిగా, దేవునితో సమానము అని ఎంచుకోక ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఎవరి కోసం వచ్చినాడు? నా కోసమే వచ్చినాడు. మనం ఎరుగుతున్నామా? మనం ఎరగాల. దేవుడు ఎంతగా ప్రేమించినాడు, నా కొరకు ఎంతగా శ్రమ ఓర్చుకున్నాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఎందుకు ఉమ్మి వేయించుకున్నాడు. అసలు నేను అనుకుంటున్నా మొన్న నైట్ వర్షం పడి ఉరిమింది కదా, ఉరిమితానే కరెంటు పోయింది. ఎంత పలాని శబ్దం వచ్చిందంటే పిల్లలు గట్టిగా అరిచారు. నేను ఎట్లా లేసి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నా నాకే తెలియదు. నేను అప్పుడు అనుకుంటున్నా, కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా ఈ ఆకాశం మేఘాలు ఎట్లా అరుస్తున్నాయి, ఎట్లా కలగజేసినావు, నిజంగా అనుకుంటేనే నిజంగా లోపల వణుకు పుడతా ఉంది. నిజంగా నువ్వు ఎంత సృష్టికర్త అయినటువంటి దేవుడు నాయన. ఆకాశము మేఘాలు ఎంత శబ్దం, ఎంత గాండిస్తూ ఉన్నాయి. వీటిని అణిచేవాళ్ళు ఎవరు? నువ్వే కదా. నిజంగా తండ్రి నీ కోపం వస్తే మేము తట్టుకోలేము. నిజంగా తండ్రి దీర్ఘశాంతం చూపించు నాయన అని నా మనసులో నేను మంచం మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. నిజంగా ఎంత గొప్ప దేవుడు. తలపోసుకుంటే నాకు బాధ అయిపోయింది, ఏడుపు వస్తూ ఉంది. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఆయన సృష్టి ఎట్లా చేసినాడు, ఎట్లా కలగజేసినాడు ఆయన సృష్టి అనిపిస్తుంది. మనం అనుకుంటాం ఏదో యాంత్రికమైన జీవితం ఇది, ఏదో దేవుని నమ్ముకున్నాం, వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మీటింగ్కి వస్తున్నాం, ఏదో కొద్దిగా చెప్పుకుంటున్నాం అనేది కాదు. దేవుని లోతుగా వెదకాల, ఆలోచించాలా. దేవుడు ఎలాంటి వాడు? నువ్వు దేవుని కొరకు ఏమైనా క్రయం చెల్లించినావా? ఒక్కటైనా త్యాగం చేసినావా? దేవుని కొరకు కష్టపడతా ఉన్నావా? దేవుని కొరకు ఏం చేయకుండానే నువ్వు దేవుని బిడ్డగా ఎట్లా జీవిస్తావు? దేవుని రాజ్యం నీకు ఎట్లా వస్తుంది? ఎన్ని దినాలు గడిచినా, నువ్వు మందిరంకి వచ్చినా దేవుని గురించి లోతుగా నువ్వు తెలుసుకోకపోతే వేస్టే కదా. దేవుని గురించి మనం ఎరగాల. దేవుని ఎంతగా ప్రేమించాలి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడు. నిజంగా ఆయన సృష్టి, ఆయన మాట ద్వారా ఎట్లా కలగజేసినాడు. నేను అనుకున్న ఈ ప్రకృతి, ఈ మనుషులు, ఇదంతా ఎట్లా కలగజేసినాడు దేవుడు. ఇది ఈ ప్రణాళిక ఎటువంటిది. నిజంగా ఆయన ఎంత మా దినాల్లో మన కొరకు ఎంత క్రయం చెల్లించినాడు. మన పితలైనటువంటి వారు కూడా ఎంతో దేవుని కొరకు జీవిస్తూ వచ్చినారు. కనుక ఈ సావాసం పుట్టినప్పుడు ఫస్ట్ ఉన్న దినాల్లో ఉన్నటువంటి విశ్వాసము, ఇప్పుడు ఆ ప్రేమ, ఆ సహవాసము, ఐక్యత ఇప్పుడు లేదు. అప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళకి లేకపోయినా ఇలాగ పెట్టేటోళ్ళు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ కాడికి పోయి ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. అసలు ఆ దినాల్లో అట్లా ఉండేది. నేను రక్షించబడిన దినాల్లో కూడా అట్లే ఉండేది. దేవుని ప్రేమ అంటే అట్లా ఉంది. కానీ ఈ దినాల్లో చల్లారిపోయింది, ఏదో యాంత్రికమైపోయింది భక్తి కదా. కనుక దేవుని ప్రేమించే విషయంలో మనం ఎట్లుండాలంటే ఎంతో నమ్మకంగా దేవుని ప్రేమించాలా, యథార్థంగా ప్రేమించాలా. ఆయన ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే 91వ కీర్తన చూడండి, 91వ కీర్తన, దేవుని ప్రేమించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, వారికి వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. దేవుడు చూడండి ఇక్కడ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను. దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడు మనకు వచ్చే పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మనకు వచ్చే ఆపదల్లో అవి మనకు తెలియకుండా వస్తాయి. మనకు చెప్పొస్తుందా జ్వరము? ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరగాలంటే మనకు తెలిసి జరుగుతుందా? తెలిస్తే మనం పోతామా? అసలు పోం బయటికి ఇంకా కదా. ఈ పాము కనపడక తలికి మేము బయట స్వేచ్ఛగా తిరిగేటోళ్ళం. ఇప్పుడు అది కనపడింటే మాకు భయం, ఏదో ఒక ఫీలింగ్ కదా. అట్లా మనం దేవుని ప్రేమించే వారికి వచ్చేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎంతగా మనం దేవుని ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. కనుక దేవుడు మనల్ని తప్పించేవాడు. మనకు వచ్చేటువంటి పరిస్థితుల్లో, మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడంటే నువ్వు దేవుని యథార్థంగా ప్రేమించు, దేవుని కొరకు నమ్మకంగా జీవించు, దేవుని ఇంటిని ప్రేమించు, దేవుని బిడ్డలను ప్రేమించు.
దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవుని వాక్యాన్ని ప్రేమించు. కనుక ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు వచ్చే పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని తప్పించేవాడుగా, కాపాడేవాడుగా ఉంటాడు. కనుక మనం ఏం నేర్చుకోవాలంటే మొదటగా దేవుని వెదకాల. ఎంతగా వెదకాలంటే ఆయన్ని మనము కనుగొనేంత వరకు శ్రద్ధగా ఆయన్ను వెదకాల. వాక్యం చదువుతూ ఉంటే ఇంకా చదవాలా, ఇంకా చదవాలా, ఏ మీటింగ్ ఉన్నా ఇది పోగొట్టుకోకూడదు అని పరిగెత్తాలా, వెదకాల దేవుని. తర్వాత దేవుని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే ఆయన మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు కనుక మనం కూడా ఆయన ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా మనము ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించకూడదు. నేను ఒక పాఠం నేర్చుకున్నాను. దేవుని కంటే ఎక్కువగా మనం దేని ప్రేమించినది ఒక విగ్రహం, ఆ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు దాన్ని మన దగ్గర నుండి ఏం చేస్తాడు? తీసేస్తాడు. అంతే. ఆ బాధ తట్టుకుంటామా? కాదు. అందుకే మనం దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించకూడదు. క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. కనుక మనం దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించకూడదు. అన్నా చూడండి, ఓ లేక ప్రార్థన చేసుకుంది, ఒక కుమారుని ప్రభా నీకు ఇస్తాననింది. ఇచ్చినాక కొంతమందికి దురాశ పుట్టి ఇయ్యరు కదా, మర్చిపోతాం. కానీ అన్న అట్లా చేయలే, మాట నెరవేర్చింది. ఒక్కడే ఇచ్చినావు, నేను అడిగినా నువ్వు ఇచ్చినావు, నువ్వు మాట తప్పని దేవుడు నీకే ఇస్తున్నా ఈ బిడ్డనని పాలు విడిచిన వెంటనే చిన్న బాలుని తీసుకుపోయి ఎక్కడ వదిలిపెట్టింది? దేవుని మందిరంలో దేవునికి ఇచ్చేసింది. నిజమా కదా? కనుక దేవుని మనం అంతగా నమ్మాలా, అంతగా మనం ప్రేమిస్తే దేవుడు అద్భుతాలు మనం తప్పక మనం చూడగలం. నేను అనుకున్న మా జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేసినాడు. మా జోని పుట్టినప్పుడైతే మరి హార్ట్లో హోల్ ఉన్నప్పుడైతే మేము ఎంత కష్టపడినామో, ఎన్ని శ్రమ, నిద్ర లేదు, ఆగారం లేదు, ట్రైన్లలో తిరుగుతూ హాస్పిటల్కు హైదరాబాద్కు మడకసిరకు ఎట్లా ప్రయాసపడినామంటే ఆ బిడ్డ కోసం మేము అనుకున్నాం, ప్రభా ఈ బిడ్డ బతుకుతే ఇంకా నీ సేవ చేయాలా అనుకున్నాం మేము. అంతే, దేవుడు సహాయం చేసినాడు. కనుక మనం ఏం చేయాలంటే మనకు వచ్చే పరిస్థితులు మనం దేవుని ప్రేమిస్తే శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి. దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? విశ్వాసం నేర్చుకుంటాం. దేవుని ఇంకా ప్రేమించే వరంగా ఉంటాం కదా. శ్రమలు రావని కాదు, దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, దేవుని వెతికితే శ్రమలు వస్తాయి, దేవుని ప్రేమిస్తే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ విశ్వాసం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటామంటే విశ్వాసంలో స్థిరంగా ఉంటాం, ఇతరులకు మాదిరికరంగా ఉంటాం, భయపడకూడదు. శ్రమలు వచ్చినాయి వాళ్ళ చాలామంది అనుకుంటారు, లోకస్తులకు తెలియక, వీళ్ళు దేవుని నమ్ముకున్నారే వీళ్ళకే ఎందుకు వస్తున్నాయి అంటే, నువ్వు సహించగలిగినంత శ్రమ దేవుడు నీకు పెడతాడు. అవునా కదా? నేను అనుకున్న, ప్రభా ఒకటి కాదు రెండు కాదు, మళ్ళీ పిల్లలకు కళ్ళ ఆపరేషన్ పెట్టినావు, ఇది ఎందుకు అనుకున్నా. మళ్ళీ నేను అట్లా అనుకోకూడదు ప్రభా, నీ చిత్తమే, ఏదైనా మేలు కొరకే కదా, ఏదైనా మేము ఓర్చుకోగలిగినంత పెడతావు, అంతకంటే ఎక్కువ నువ్వేం కాదు కదా, నువ్వే కదా మమ్మల్ని పుట్టించింది, మా పిల్లల్ని ఇచ్చింది నాకు నువ్వే కదా అని నాకు అనిపించింది. కనుక దేవుడే వాళ్ళని చూసుకుంటాడు అనిపించింది. కనుక మనకు వచ్చే కొన్ని పరిస్థితుల్లో బలహీనం కనుక మనం బాధపడతాం, దుఃఖపడతాం, వచ్చే కష్టాలను బట్టి నిరుత్సాహపడతాం. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ఏ దినానికి కావాల్సిన ఆ శక్తి దేవుడు మనకేమిస్తాడు? ఇస్తాడనమాట. ఆయన ఎంతో శక్తిమంతుడు. ఇప్పుడు ఆహారం ఒక పూట తినకపోతే నీరసం వచ్చిందంటాం, ఆహారం తింటానే నీరసం పోయిందంటాం. అవునా కదా? దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు ఎన్ని వాక్యాలు, ఎన్ని మీటింగ్స్ పోగొట్టుకుంటున్నావు, ఎంత దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు, ఎన్ని లేఖనాలు వాక్యం దేవుని సన్నిధి వినకుండా నువ్వు పోగొట్టుకుంటున్నావో ఆలోచించాలి. అంత బలహీనం అయిపోతాం మనం. ఎంత దేవుని సన్నిధికి రాకుంటే అంతగా బలహీనమవుతాం. కనుక దేవుని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే మనము దేవుని లోతుగా వెదికేంత వరకు దేవుడు ఏ పరిస్థితి పెట్టినా కూడా మరి తట్టుకునే విధంగా మనం ప్రేమించాలి. అందుకే ఆయన దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పంలో చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుందంట? మేలు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుతుంది. దేవుని వెదుకు వారికి ఫలము ఆయన మరి కలగజేసేవాడుగా ఉన్నాడు. చూడండి, మూడోదిగా ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏం చేస్తాడో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం 17 నుంచి చదువుకుందాం. వెంబడించిరి.
వెంబడించెను. కనుక దేవుణ్ణి వెంబడించేవారు వీళ్ళు ఈ శిష్యులు ఏం చేసినారంటే దేవుని వెంబడించేసినారు. వాళ్ళు చేసే పని అన్ని ధోనిలు ఏం చేసినారు, అన్నీ వదిలిపెట్టేసి దేవుని వెంబడించినారు అంతే. అంటే దేవుని ఊరికి వెంబడిస్తారు. వారు దేవుని నమ్ముకున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంది కనుకనే వాళ్ళు ఏం చేసినారు, ఆ వలలని ఇడిచిపెట్టి దేవుని వెంబడించినారు. కనుక నీవు నేను కూడా వెంబడించాలా. ఎంతవరకు దేవుని నువ్వు వెంబడిస్తున్నావు, ఎంతవరకు దేవుని విషయంలో ఫాలో అవుతున్నావు, లోక పద్ధతుల విషయంలో కానీ, ఆచారంలో క్రమంలో కానీ నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏ వస్త్రాలు వేసుకుంటున్నావు, నువ్వు ఎలా జడలు వేసుకుంటున్నావు, నువ్వు ఈ మాటలు ఎలా ఉన్నాయి, నీ పద్ధతి ఎలా ఉంది, నువ్వు దేవుని ఫాలో అవుతున్నావా, నువ్వు దేవుని వెంబడిస్తున్నావా కదా. ఏని మనం పరీక్షించుకోవాలా. నేను చెప్తా అంటే ఇంటికి ఎరపోసుకొని రావద్దు ఆదివారం అని. ఎంత చెప్పినా నువ్వు ఎంతనా చెప్పుకో, మేము చేసేది అని ఉంటారు కొంతమంది కదా. మనం ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవుని నమ్ముకునే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో మనం నమ్మకంగా దేవుని కొరకు ఉండాలా. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండాలి. ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, కానీ ఆయన వాక్కులో శక్తి ఉంది. కనుక మనం ఆయన్ను వెంబడించే వారం ఎలా ఉండాలంటే అన్నీ వదిలిపెట్టేసి వెంబడించాలి అంతే. ఇంకా దేవుని వైపే చూడాలా, వెనక్కి చూడకూడదు. లోతు భార్య వెనక్కి చూసి ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అది కాలిపోయింది, ఇంక వద్దు రామా పోదామని వాళ్ళు వెళ్తూ ఉంటే ఆమె వెనక్కి వాళ్ళ ఇండ్లు ఏమైపోయిందో, ఇదేమైపోయిందో, ఆస్తి ఏమైపోయిందో అని ఏమైపోయింది, ఆమె వెనక చూసింది. వెనక్కి చూస్తే మన యొక్క జీవితం కూడా అంతే. యేసును వెంబడించుట్లో నువ్వు వెనక్కి చూడాల్సిన పని లేదు. ఏ పరిస్థితి ఉన్నా దేవుని వైపు చూసుకుంటూ ముందుకు కొనసాగాల. అప్పుడే నువ్వు దేవునిలో స్థిరంగా ఉంటావు. దేవుని వెంబడించే విషయంలో నువ్వు వెనక పడిపోవు, ముందుకే వెళ్తావు. కనుక ఈ శిష్యులు ఏం చేస్తానంటే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి దేవుని వెంబడించినారు. కనుక అబ్రహాము చూడండి, ఆదికాండంలో మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయము ఇక్కడ అబ్రహాము మొదటి వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. కనుక ఇక్కడ దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము ఎక్కడికి పోవాలో ఎరుగకయే వెళ్ళేనని ఉంది కదా. కనుక దేవుని మాటకు వెంటనే లోబడినాడు. ఎక్కడికి పోతానో తెలీదు, దేవుడు చెప్పాడు నువ్వు లేచి వెళ్ళిపో అంతే అన్నాడు. అంతే. అబ్రహాం మాటకు, దేవుని మాటకి ఏం చూపించినాడు, విధేయత చూపించినాడు. కనుక మనము దేవుని విషయంలో విధేయత చూపించాలా, లోబడాలా, దేవుడు చెప్పినట్టు చేయాలా, మనుషులు చెప్పినట్టు చేయకూడదు. మన సొంత జ్ఞానం ఏం చేస్తుందంట, మనుషుల లోపల నుంచి వచ్చి అందరిని అపవిత్రపరుస్తూ ఉంటుందంట. అదేం చేస్తుంది, మనుషుల యొక్క సలహా ఏం చేస్తుంది, ఇతరులకు నష్టం కలిగించేదిగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థించాలా, పెద్దల సలహా, దైవజనుల సలహా తీసుకోవాలా, దేవుని సలహా తీసుకోవాలి. దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి, దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుడు వ్యతిరేకంగా చేయమని ఎప్పుడు సలహా ఇయ్యడు. కొంతమంది దేవుని ఆత్మ పనిచేస్తుంది, దురాత్మ కూడా పనిచేస్తుంది, అవునా కాదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టు వినాలంటే మనం దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నమ్ముకున్న వారిని ఆయన ఆదుకునే దేవుడు. కనుక ఈ శిష్యులు సమస్తమును వదిలిపెట్టి వచ్చి ఉంటే దేవుడు వారిని ఆదుకున్నాడు. ఇక్కడ అబ్రహామును దేవుడును విడిచిపెట్టి నేను చూపించే దేశం వెంటనే దేవుని మాటకు లోబడినాడు, విధేయత చూపించినాడు. కనుకనే దేవుడు అబ్రహామును ఆదుకున్నాడు, గొప్ప జనముగా చేసినాడు. కనుక నీవు నేను కూడా దేవుని నమ్ముకుంటే నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప జనముగా చేస్తాడనమాట. చూడండి, కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం. కీర్తనలు 125వ అధ్యాయము. కీర్తనలు 125వ అధ్యాయము మొదటి వచనం. ఇక్కడ చాలు. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కనుక దేవుని నమ్ముకున్నవారు, దేవుని యందు నమ్మికించిన వారు ఎట్లుంటారంట, సియోను కొండ. కొండ అంటే చిన్నగా ఉంటుందా, ఇప్పుడు మనకి ఎదురుగా చూసే కొండలు చూసాయి అంత ఎత్తు ఉంటాయి. ఆ కొండ అలా ఉంటాం, మనం స్థిరంగా ఉంటాం. అది కదులుతుంది, కొండ కదలదు. అది
కనుక దేవుని యందు నమ్మిక ఉంచేవారు సియోను కొండవలే స్థిరంగా ఉంటారు, కదలరు వాళ్ళు. ఎన్ని సమస్యలు వచ్చినా కదిలింపబడరు. కొంతమంది చిన్న సమస్య వస్తానే ఈ సమస్య మాకే రావాలనా అంటారు కదా. ఆ కరోనాలో ఎంతమందో చనిపోయినారు. అప్పుడు అంటారు ఎంతమందో ఉండరు మా పిల్లోని తీసుకొని పోవాలనా, ఎంతమందో ఉండరు మా వాళ్ళనే తీసుకుపోవాలనా అనేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మనం అనుకోకూడదు. దేవుడు ఏ పరిస్థితి అనుమతించినా కూడా మనము అలా అనకూడదు. ఎవరిదైనా ప్రాణమే. కనుక మనం స్థిరంగా ఉండాలంటే మనం దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు కదలం. ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుని విషయంలో సనగం. యోబు సనిగినాడా? తన బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, భార్య దూషించింది, స్నేహితులు కూడా దూరం నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంతగా అయిపోయింది నా పరిస్థితి, నేను కూడా, నా చర్మం కూడా ఇదైపోయింది కదా అనేసి దేవుని ఒక్క మాట కూడా, నోటి మాట ద్వారా కూడా దూషించలే. తన యథార్థతను ఆయన ఏం చేయలే, వదలలేదు. దేవుని ద్వారా మనం మేలే అనుభవించాలన్నా కీడు అనుభవించకూడదా? కనుక దేవుని నమ్ముకున్న తర్వాత మనకి ఏ పరిస్థితులు వచ్చినా విశ్వాసంలో మనము నిలబడే వారంగా ఉండాలి. దేవుని విషయంలో ఇంకా మనం నేర్చుకుంటాం. సమస్య వస్తేనే మనం ప్రార్థన చేస్తాం. మనకు సంతోషం ఎక్కువైందంటే దేవుని ఏం చేస్తాం, మర్చిపోతాం. చుట్టాలు వచ్చినారంటే ఇంకా దేవుని మందిరం ఎగరగొడతాం. వాళ్ళకి వంట చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా అంటాం కదా. ఎన్నో పనులు పెట్టుకుంటాం, విస్తారమైన పనులు పెట్టుకుంటాం. మందిరానికి ఏమక్క రాలేదంటే అక్క ఈ పని ఉండే, అక్క ఆ పని ఉండే అంటాం, అవునా కదా. కనుక ఇవన్నీ లెక్కకు రావు. నువ్వెంత దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వెంత దేవుని వెతుకుతున్నావు, నువ్వెంతగా దేవుని నమ్ముకున్నావు, అదే దేవుడు చూస్తాడంతే. నువ్వెంతగా దేవునింట్లో ఎట్లా ఎంత నమ్మకంగా చేస్తున్నావు అనేది కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే యెహోవా యందు నమ్మికించి వారు కదలకుండా సియోను కొండవలే ఉంటారు. కనుక వారు నమ్మికించాడు అబ్రహాము, దేవుడు ఆశీర్వదించినాడు, ఆదుకున్నాడు. కనుక నీవు నన్ను కూడా దేవుడు ఆదుకోవాలంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. అపనమ్మకం అనేది మన యొక్క జీవితంలో ఉండకూడదు. ఇంకా చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము, కీర్తనలు 91, 14వ వచనం. ఇక్కడ దేవుడు గణపరిచేవాడు. దేవుని గణపరిచేవారిని దేవుడు ఏం చేస్తాడంట, గణపరిచేవాడు. మనం దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, గణపరుస్తాడు. కనుక మనం దేవుని నామం ఎరిగినాము కనుక దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, గణపరుస్తాడు. కనుక మనం అన్ని విషయాల్లో దేవుని గణపరచాలా. ప్రభా, పాపిని నన్ను వెతికి రక్షించినావు, గొప్ప రక్షణ ఇచ్చినావు, ఇంతవరకు కాపాడినావు, సజీవురాలుగా ఉంచినావు, కుటుంబంగా కట్టినావు, బిడ్డలను ఇచ్చావు, ఎంతగానో పోషించినావు, ఎన్నో పరిస్థితుల్లో ఈ దినాన్ని చూడలేక మరణించినప్పటికీ నువ్వు మమ్మల్ని సజీవులుగా ఉంచినావు అని మన దేవుని ఏం చేయాలా, గణపరచాలా లేదా? గణపరచాలి కదా. దేవుడు ఎన్నో మేలు చేసినాడు, మనం లెక్క పెట్టుకోలేము అవన్నీ కూడా. కానీ మనమైతే అపనమ్మకస్తులం, మర్చిపోతాం. ఏదైనా మరి సంతోషం వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మర్చిపోతాం. మళ్ళీ చేసుకుందాంలే అన్నట్టుగా. కానీ దేవుడు ఏమంటారు, నన్ను గణపరిచి వారిని నేను గణపరిచేదను. ఇంకో సందర్భంలో చూసుకుంటే ఆయన తను గణపరిచే వారిని ఏం చేస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. కనుక మనం దేవుని గణపరిచే వారంగా ఉండాలి, దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దావీదు ఎన్నోసార్లు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అన్నాడు. 34వ కీర్తనలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను. దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసినాడు కదా. ఎన్నో విషయాలు తప్పిపోయినాడు, క్షమాపణ కోరినాడు, దేవుడు క్షమించినాడు. దేవుడు తన యొక్క జీవితంలో చేసిన దాన్ని బట్టి నీవే నా దేవుడవు అని కూడా దేవుని ఎంతగానో కొనియాడుతూ గణపరుస్తూ వచ్చినాడు. కనుక నేను కూడా ఆ విధంగా దేవుని గణపరచాలా, దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి, దేవుని నామమును గణపరిచే వారంగా ఉండాలా. ఎక్కడ పోయినా ఏ స్థలంలో ఉన్నా కూడా చాలామంది బైబిల్ పట్టుకొని రావాలంటే బంధువుల కాడికి చిన్నది కనబడకుండా ఎక్కడైనా పంచంలో పోతారు. నువ్వు దేవుని దాచిపెట్టేకి అవుతుందా? ఈ వాక్యమే ఏంది? యోహాను సువార్తలో 1వ వచనం ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఏంది? దీని ఏమంటారు? దీన్ని దేవుడు అనాలి మనం. ఏంది ఇది? వాక్యం. వాక్యం ఎవరు? దేవుడే, అవునా కదా. దేవుని మనం ఏం చేయాలి? గణపతి. చాలామంది దబానేస్తుంటారు. ఇట్లా మందిరంలో నేను గమనిస్తూ ఉంటాను, బైబిల్ దబానేస్తుంటారు. కాళ్ళ కాళ్ళు తగులుతూ ఉంటాయి, మోకాళ్ళు తగులుతూ ఉంటాయి.
కదా. దేవుడిని మనం అట్లా చేస్తామా? ఫోటో అయితే పూజిస్తారు, గుట్లో పెట్టి గోడకు పెట్టి. ఈ పరిశుద్ధ గ్రంథం మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలా, మీద పెట్టుకోవాలా, మనం కాళ్ళకు తగిలేయకూడదు. దేవుడు కదా, ఇది వాక్యమే దేవుడు. కనుక దేవుని మనం ఎంత గణపరిస్తే దేవుడు అంతగా మనల్ని గణపరుస్తాడు. నువ్వు దేవుని గణపరిచే విషయంలో ఇంకా నేర్చుకోకపోతే నువ్వు అట్లే ఉంటావు, అంతే. నువ్వు గణపరచబడలేవు. అర్థమవుతుందా? ఈ బైబిల్ని నువ్వు ఎంత గణపరుస్తావో, ఇది ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావో, అప్పుడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. యాడంటాడు వేసి, యాడంటాడు దుమ్ము పడేసి, మందిరంలో కూడా దబానేసి. చాలా నేను అనుకుంటా, బైబిల్ బ్యాగ్ కూడా కొంతమంది కింద పెడతా ఉంటారు, యాడంటాడ పెడతా ఉంటారు బ్యాగ్. యాడంటే అసలు బైబిల్ ఉంది బ్యాగ్లో అని గ్రహింపు వీళ్ళకు ఉంటుందా లేదా అని. కొంతమంది పెద్ద అనుభవస్తులు, పాతలు కూడా, వాళ్ళు చెప్పాలని కాదు నేను అంటున్నా, బైబిల్ దేవుని వాక్యం కదా ఇది. ఎంత సాధ్యమైనంత వరకు అది మన సంఖలో కానీ, మన చేతిలో కానీ, మన మీద కానీ మనము పెట్టుకోవాలా, అవునా కదా? ఈ వాక్యాన్ని మనం గణపరచాలా, అప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు. కనుక నన్ను గణపరిచి వారిని నేను గణపరిచి. మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలా. చాలామంది 2 చేతులతో ఎత్తుతారు. ఈ వాక్యం బైబిల్ ఏంది? ఆత్మ ఖడ్గం. ఏంది చెప్పండి? ఆత్మ ఖడ్గం. ఖడ్గాన్ని ఒక చేత్తో కొడతారా, 2 చేతులతో కొడతారా? ఒక చేత్తో కొడతారు. ఒక చేతితోనే బైబిల్ మంచి చేత్తో ఎత్తాలో, ఒక చేత్తో తెలియక 2 చేతులు ఎత్తా అంటారు అందరూ. 2 చేతులతో ఎత్తి వదిచ్చేది ఎవరు? బలిస్ అంటారు గుళ్ళకాడ. వాళ్ళు ఏం చేస్తారు? కత్తి పట్టుకొని 2 చేతులతో వధిస్తారు. అట్లే కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథము అది ఖడ్గం వంటిది. కనుక దీన్ని ఒక్క చేత్తోనే మనం ఎత్తాలి ఇట్లా పైకి. తెలియక చాలామంది 2 చేతులతో ఎత్తుతూ ఉంటారు. కనుక దేవుని మన వాక్యాన్ని మనం గణపరచాలా, ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఈ పరిశుద్ధ గ్రంథం, నువ్వు మందిరంలోకి వచ్చినావా, ఏ స్థలంలో ఉన్నావా, బైబిల్ ఎక్కడ పెడుతున్నావు, అది ఎక్కడుంది, ఏం తగులుకుంటుంది అని మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము గణపరిచే వారంగా ఉండాలా. సెల్ ఫోన్ పెడతా ఉంటాం బైబిల్ మీదనే, ఏదంటే అది పెట్టేస్తూ ఉంటాం కదా. అర్థమవుతుందా? నేర్చుకోవాలి ఇవన్నీ. మనం ఇవన్నీ మీటింగ్స్కు నియామకులు కొడుకొస్తే మనం నేర్చుకుంటాం అంతే. తెలియని విషయాలు ఏదో ఊరికి వచ్చి ప్రార్థన చేసి ఏడ్చి అది కాదు. నువ్వు ఎలా దేవుని కొరకు జీవించాలా, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దేవుని ఎలా గణపరచాలా, మనం ఏం చేయాలా అనేది కూడా. కనుక ఇదేంటంటే పరిశుద్ధ గ్రంథం, దేవుడు వాక్యం. కనుక ఆయన నీలో ఎల్లప్పుడూ నివసించాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని గణపరిచే విధంగా ఉండాలి. కనుక నన్ను గణపరిచే వారిని నేను గణపరిచేదను. కనుక మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే గణపరిచే వారంగా ఉండాలి. ఇంకా మనం చూసుకుంటే గణపరచడం బైబిల్ ఎన్నో వచనాలు ఉన్నాయి. టైం అయిపోయింది, ముగిస్తాను. మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని వెదికే వారంగా ఉండాలి. వెతికినప్పుడు దేవుడు మనకేమిస్తాడు? ఫలము దయచేసేవాడు. రెండవది చెప్పండి, రెండవది దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని మనం ప్రేమిస్తే ఆయన మనకేమిస్తాడు? మేలు దయచేసేవాడు ఉంటాడు. కనుక మూడోది ఆయన మనం నమ్ముకోవాలా. ఆయన నమ్ముకున్నారు, వారి శిష్యులు ఆయన నమ్ముకున్నారు, ఆయన వెంబడించినారు. కనుక ఆయన వారిని ఆదుకున్నాడు. దావీదును దేవుడు ఆదుకున్నాడు, నా సేవకుడు యాకోబును దేవుడు ఆదుకున్నాడు. కనుక ఈ విధంగా మనం ఎన్నో విషయాలు చూడవచ్చు. కనుక మరి లాస్ట్గా దేవుని ఎలా మనం గణపరచాలి, తను గణపరిచే వారిని ఆయన మనల్ని గణపరిచేవాడు. కనుక మనం ఎటువంటి స్థితిలో కూడా దేవుని వాక్యాన్ని గణపరిచే వారంగా ఉండాలి, దేవుని ప్రేమించే వారంగా ఉండాలి, దేవుని కొరకు మరి నమ్ముకొని ఉండాలా, విడిచిపెట్టకూడదు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు. ఇవన్నీ కలిగి మనలో ఉన్నాయా లేదా పరీక్షించుకొని ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, యేసు ప్రభు నామం నీ కొందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మరి స్త్రీల కూడికలు ప్రభా కొన్ని మాటలు తండ్రి నీ సందులో ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనము చెల్లించుకుంటున్నాను. మా ముందుకు తీసుకురాబడిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. నిజంగా మేము ఏ విధంగా ఉన్నామో మరి దేవుని వెతుకు విషయంలో నాయన ఎంతో వెనకబడిన వారం ఉన్నాం, కొరతబడిన వారం ఉన్నాం. మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నా మటుకు మేము అందరం కూడా ప్రభా శ్రద్ధగా నిన్ను వెతికే వారంగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి. నేను వెతికినప్పుడు మీరు ఫలం దయచేసేటువంటి దేవుడు, ఐశ్వర్యం ఇచ్చేటువంటి దేవుడు, ఘనతనిచ్చేటువంటి దేవుడు, దగల తండ్రి నీ కొందనం చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా నేను ప్రేమించే విషయంలో కూడా ఎంత కొరతపడినాం ప్రభా. నువ్వైతే స్వార్థం లేనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మేమెంతో నీ స్వార్థం కలిగిన వారము ప్రభా. దయతో క్షమించండి నాయన. మేము కూడా నేను మరి ప్రభా కల్మషం లేకుండా మేము కూడా ప్రభా నిన్ను ప్రేమించట్లో, నీ సన్నిధిని ప్రేమించట్లో ప్రభా, నీ బిడ్డలను ప్రేమించట్లో, నీ వాక్యమును ప్రేమించట్లో
తండ్రి, మేము అన్ని విషయాల్లో ప్రేమ కలిగి జీవించడానికి మీరు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు కనుక ఆయన ప్రేమించే వారికి మేలు దయచేయనని దేవ, మరి నీ మేలు మేము పొందేవారంగా ఉన్నట్లుగా మమ్మల్ని కుటుంబంగా సంఘంగా మీరు సిద్ధపరచండి. బిడ్డలందరినీ మీరు సిద్ధపరచండి. అంత మాత్రమే కాదు ప్రభా, నేను నమ్ముకున్నామని అనుకుంటున్నామే కానీ నిజంగా నేను నమ్మిన వారంగా మేము లేము. ఎన్నో విషయాల్లో మా సొంత జ్ఞానమును మనుషులు నమ్ముకుంటున్నాం నాయన, మరి పరిస్థితులు నమ్ముకుంటున్నాం. దైవాదయతో క్షమించండి నాయన. నిన్నే నమ్ముకొని నీ మీదనే ఆధారపడి మరి ఆ శిష్యులు నిన్ను వెంబడించి తమ వలలు వదిలిపెట్టి వారు నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించినారు. వారు మీరు ఆదుకున్నావు. యాకోబును మీరు ఆదుకున్నావు తన పరిస్థితుల్లో దేవా. మరి ప్రభా, అబ్రహాము కూడా తను నిన్ను నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది కనుకనే ప్రభా తను ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే నీ మాటకు లోబడి వెళ్తూ వచ్చినాడు. గొప్ప జనముగా చేస్తూ వచ్చినావు. నీకు వందనాలు దేవా. ఇటువంటి అనుభవాలు మేము కలిగి ఆ విధంగా నీలో స్థిరపరచబడినట్లుగా సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా నన్ను గణపరిచేవారు నేను గణపరచుదనన్నావు తండ్రి. నిజంగా నేను మీ వాక్యంని ఎలా మేము గణపరచాలో, నీ సంధిని మేము ఎలా గణపరచాలో, నీ బిడ్డల్ని మేము ఎలా గణపరచాలనో ప్రభా మేము ఆ విధంగా మేము నేర్చుకోవడానికి మాకు మీరు సహాయం చేయండి. దేగల తండ్రి, ఎన్నో విషయాల్లో నేను మేము గణపరుచున్నాం అనుకుంటున్నామే కానీ మేము ఎంతగా నేను గణపరచాలనో అంతగా గణపరచలేని స్థితిలో మేము ఉన్నామని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. మేము మరి ప్రభా ఈ గుణాలను మేము కలిగి నేను ప్రేమించుట్లో, నేను వెదుకుట్లో, నిన్ను గణపరచుట్లో ప్రభా నిన్నే నమ్ముకొని నీ కొరకు జీవించట్లో మమ్మల్ని సిద్ధపరచండి. చెరువు వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యము వారిలో నిలిచిన్నట్లుగా సహాయం చేయండి దేవ. ఇంకా అనేకులు నడిపించము. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. శ్రీలంగా మేము కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఏదో నడుచుకోవాలో మరి జ్ఞానం కలిగిన వారంగా, భయభక్తులు కలిగిన వారంగా మేము నడుచుకొని ఆ విధంగా మా కుటుంబాలను, మా సంఘములు మేము ఏదో ఆత్మీయంగా కట్టుకోవడానికి ఒక దినాన మీరు వచ్చినప్పుడు మరి సిద్ధపరచబడినటువంటి కుటుంబంగా, సంఘంగా మేము ఎత్తబడినట్లుగా మీరే సహాయం చేయండి. దగలతండి ఆ విధంగా నిబుడలు మీరు సిద్ధపరచమని కొన్ని సాక్ష్యం పంచుకున్నట్లు సాయపోనావు, కొన్ని లేఖనాలు ధ్యానించుకున్నట్లు సాయపోనావు. నీకు వందనాలు. ఇచ్చేబడిన పరిచయం ముద్రించమని ప్రభావ వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా రాణిలు వారు నడిపించిన సంఘమంతటిని ప్రతి కుటుంబాన్ని కూడా కాపాడి భద్రపరచండి. ఈ విధంగా స్త్రీల మీటింగు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మరి ప్రభా ఇంతవరకు సాయపడినందుకు వందనము చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి జవాబిస్తారని శ్వాసముతో యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్.